గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ సీరియస్గా ఉందా? కేసీఆర్, కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఇద్దరిపై కేసులు నమోదు కాబోతున్నాయా? జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ నివేదికలో ఏముంది? అసెంబ్లీలో చర్చ తర్వాత చర్యలు ఉండబోతున్నాయా? ఈ కార్ రేసింగ్ విషయంలో ఏసీబీ ఎలా ముందుకు వెళ్ళబోతోంది? కేటీఆర్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారా? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. దీంతో కేసీఆర్, కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన కేసీఆర్తో పాటు ఇతరులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సదరు నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రిపోర్ట్పై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్పై తీసుకునే చర్యలను అసెంబ్లీ సాక్షిగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని తెలుస్తోంది. దీని ఆధారంగా కేసీఆర్తో పాటు ఇతరులపై కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ నివేదికలో కీలక విషయాలు వెలుగు చూశాయి. గత 10 ఏళ్ల కాలంలో డిస్కంలను ఆర్థికంగా కుప్పకూల్చారని, ఆయన మెప్పు కోసమే అధికారులు పనిచేశామని గుర్తించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా ప్రజలపై 9,000 కోట్ల భారం పడనుందని తెలిపింది. ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం జరిగిందని రిపోర్ట్ స్పష్టం చేసింది. అప్పట్లో పోటీ బిడ్డింగ్కు వెళ్లడంతో యూనిట్ కరెంటు కేరళకు ₹3.60కే లభించిందని, కానీ తెలంగాణకు తొలుత ₹3.90కే యూనిట్ విద్యుత్ లభించినా ఆ తర్వాత ఇంధన సర్దుబాటు పేరిట ₹4.40 తీసుకున్నారని వెల్లడించింది. ఒప్పందం మేరకు కరెంట్ ఇవ్వలేదని, ఓపెన్ యాక్సెస్లో కొనుగోలు చేయడంతో 2,000 కోట్ల భారం పడిందని మండిపడింది. ఛత్తీస్గఢ్కు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో లేట్ పేమెంట్ సర్ఛార్జ్ కింద 750 కోట్లు ఇవ్వాల్సి వచ్చిందని నివేదికలో జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ స్పష్టం చేసింది. ఇలా ప్రతి విషయంలో అక్రమాలు జరిగాయని ఆక్షేపించింది. ఇటీవల అసెంబ్లీలో విద్యుత్ విషయంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలోనే న్యాయ విచారణ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. మార్చి 14న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటయ్యింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో విచారణ నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. ఆ వెంటనే జూలై 29న జస్టిస్ లోకూర్ నేతృత్వంలో కమిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత ప్రభుత్వానికి నివేదికను అందించారు. మరోవైపు ఈ కార్ రేసింగ్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఏసీబీకి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే ఏసీబీ విచారణ వేగవంతం కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకున్నారని, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించారని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదుతో ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్తో పాటు అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ను బాధ్యులుగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీనిపై సుదీర్ఘ మంతనాలు జరిపిన ఆయన ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఆ వెంటనే ఏసీబీకి పంపించింది సర్కార్. ఇకపై ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్, కేసీఆర్కు ఇబ్బందులు తప్పవా అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు, ఈ కార్ రేసింగ్ను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామంటోంది. లోకూర్ కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ జరిగిన తర్వాత కేసీఆర్పై కూడా చర్యలు తీసుకుంటారా, కేటీఆర్ను సైతం అరెస్టు చేస్తారా అన్న విషయాలు హాట్ టాపిక్గా మారాయి.